ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు కూడా జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండడంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపైన కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండడంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఇక జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందజేస్తారు. యశ్వంత్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అయితే ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కారులో ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా రాళ్ల దాడి చేశారు. ఈ రాళ్ల దాడి కూడా ఒక నలుగురు వ్యక్తులే చేయడంతో పాటు ఆ ఇంట్లో కూడా జోగి రమేష్ ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గత మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై కానివచ్చు, ఇంటిపై దూసుకెళ్లి అప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు మరికొన్ని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇవన్నీ కూడా అధికారంలో రావడంతో కొంతమంది ప్రత్యర్థులు కూడా జోగి రమేష్ ఇంటిపై కూడా రాళ్ల దాడి చేస్తారని చెప్పుకోవచ్చు. మనం ఈ విధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వివాద వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్క మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కానివచ్చు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరి ఇళ్లపై కూడా కొంతమంది అభిమానులు అయితే మాత్రం వివాదాస్పదంగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కూడా ఈ రోజు చోటు చేసుకున్న ఘటన కూడా మనకి చూసుకోవచ్చు. గత 10 రోజుల క్రితం కూడా మనం చూసినట్లయితే మాత్రం గుడివాడలో ఉన్నటువంటి కోడలనాని ఇల్లు కానివచ్చు, మచిలీపట్నంలో ఉన్నటువంటి పేరునాని ఇల్లు కానివచ్చు, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి దేవినేని అవినాష్ ఇల్లు కానివచ్చు, వీళ్ళందరి ఇళ్లపై కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాత్రమే ఇవన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అస్వాస్పదంగా ఉన్నాయని చెప్పి వీటన్నిటి కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలు కూడా ఎవరైతే మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలుగా చేసి పాల్పడ్డారు వాళ్ళపై మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీకి సంబంధించిన అభిమానులు కూడా కొంచెం కోపానికి ఉధృతికి కోరయ్యి వాళ్ళ మీద ఉన్న ఏదైతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా వ్యాఖ్యానించడం కూడా వాళ్ళపై ఈ విధంగా కూడా దాడులు చేసి కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.